అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఒక పేద కుటుంబం. ఆ తండ్రి తనకొచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు. బాగా చదువుకొని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు. ఉన్నంతగా చదివించాలని కలలు కన్నాడు. ఇలా కొడుకు 10th అయిపోయింది, ఇంటర్ చదువుతున్నాడు. తెల్లవారితే కొడుకు ఇంటర్ పరీక్ష. ఉన్నట్లుండి విషాదం, గుండెపోటుతో మృతి చెందాడు. ఇంట్లో కన్న తండ్రి మృతదేహం, ఇటు పరీక్ష. ఇలాంటి అగ్ని పరీక్ష మరెవ్వరికి రాకూడదంటూ కన్నీరు మున్నీరయ్యాడు. ఒక కొడుక్కి నాన్నంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, తను నడిచే దారిలో వెలుగునిచ్చే దీపం, వెన్నుతట్టి ధైర్యం చెప్పే ఒక మహాపర్వతం. నాన్న చనిపోయినప్పుడు ఆ కొడుకు అనుభవించే మొదటి బాధ అనాథ అనే భావన. వయసులో సంబంధం లేకుండా నాన్న లేని ఆ క్షణం నుంచి తను ఒంటరిగా ఉండే భయం గుండెల్లో మొదలవుతుంది. తనకి ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి వెనుక ఒక శక్తి లేదన్న నిజాన్ని అంగీకరించడం చాలా నరకంగా ఉంటుంది. ఇలా ఆ విద్యార్థి కష్టం హృదయ విదారకంగా మారింది. నేటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షల రోజున అర్ధాంతరంగా తండ్రి గుండెపోటుతో మరణించడం ఆ బిడ్డను పరీక్షకు హాజరు కావాలా వద్దా అనే ఆలోచనలో పడేసింది. ఈ ఘటన ఏపీలో నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగింది. నెల్లూరు జిల్లా సంగం మండలం కేంద్రంలోని కందుల శివకుమార్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. అతని కుమారుడు రామసాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతా ఉన్నాడు. సోమవారం ఉదయం నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. ఇంట్లో తండ్రి మృతదేహం, మరోవైపు ఇంటర్ పరీక్షలకు హాజరు కావాలా వద్దా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో విద్యార్థి రామసాయి ఉండిపోయాడు. ఎట్టకేలకు కుటుంబ సభ్యులు, బంధువులు సలహాతో పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటన చూసి పరీక్ష కేంద్రం వద్ద పలువురికి కళ్ళు చెమర్చాయి.